మరొకసారి అందరికీ వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు శివగణేష్ గారు. శివగణేష్ గారు దగ్గర 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, పిరమిడ్ నిర్మించుకొని ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటున్నారు. వారి చుట్టుపక్కల అక్కడ ఏరియా మాస్ ఏరియా ఉంటదండి. ఎక్కువ మార్కెట్‌లో నుంచి వెళ్ళాలన్నమాట. అలాంటి చోట మాంసాహారం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట సార్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యానం గురించి నేర్పించి, వాళ్ళందరినీ శాకాహారులుగా మార్చి, వాళ్ళతో పిరమిడ్‌లు నిర్మించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. ఎంతో మందిని శాకాహారులుగా మార్చారు. వారి శ్రీమతి, పిల్లలు మొత్తం అందరూ చాలా కృషి చేస్తున్నారు. పూర్తి శాకాహార ధ్యాన కుటుంబం. పిరమిడ్ నిర్మాణం తర్వాత పత్రి సార్ రావటము ఎన్నో అనుభవాలు పొందుతున్నారు. ఈ రోజు ఆ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం విస్తారంగా తీసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే. ఓకే మేడం, వినిపిస్తుందా? ఎస్ సార్, కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది మేడం వాయిస్? వినిపిస్తుందండి. ఓకే ఓకే. సో ఈరోజు ఇంతటి చక్కని అవకాశం నాకు కల్పించిన పిఎంసి డిజిటల్ ఛానల్స్ వారు కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నానండి. సో ఇంతటి ఆత్మజ్ఞానాన్ని అందించిన భగవాన్ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు కూడా నేను ప్రత్యేకంగా పాదాభివందనలు చేసుకుంటున్నాను. సో ఈరోజు వికసిత పుష్పాలు కార్యక్రమంలో నాకు ఈ యొక్క కార్యక్రమాన్ని నాకు ఆత్మజ్ఞానం అందించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పిఎంసి డిజిటల్ ఛానల్స్ వారికి కూడా నేను మరొకసారి అర్థం తెలియజేసుకుంటూ, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా నా పేరు శివగణేశ్వరరావు అండి. నేను ఉంటున్నది పెదగంటేడ, గాజువాక, విశాఖపట్నం. నేను గత 19 సంవత్సరాలుగా ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో నేను ధ్యానం అనేది నేను చేసుకుంటూ పత్రిసర ఆశయమే నా ఆశయంగా భావిస్తూ నేను ముందుకు వెళ్తున్నానండి. నేను మొట్టమొదటిసారిగా ఈ యొక్క ధ్యానంలో రాకముందు ఎక్కువగా యోగా మీద ఎక్కువగా దృష్టి పెట్టి భిక్షమయ్య గురూజీలో నేను ఎక్కువగా యోగాసనం అనేది తీసుకునేవానండి. తర్వాత దాంట్లో ఇంకా ఫర్దర్ కోర్స్ అని చెప్పి ఏఎంసి విజయవాడలో వెళ్ళి మట్టపల్లిలో కూడా అక్కడ ఈ కోర్సును చూసుకోవడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ మనకి యోగా ఆసనాలు చేస్తున్నప్పుడు వారు ఏం చెప్తారంటే ఒక పావుగంట మెడిటేషన్ చేయమని చెప్తారు. అంటే ఆ యోగాసనాలు మార్నింగ్, ఈవినింగ్ అయిపోయిన తర్వాత 3 పూట్ల భోజనం ముందు ఒక పావుగంట మెడిటేషన్ చేసుకున్నాను వాళ్ళు చెప్తుంటే, అదే ప్రకారంగా నేను ఈ మెడిటేషన్ అనేది నేను చేస్తుంటూ ఉంటున్నాను. అయితే నేను వృత్తిరీత్యా నేను స్ట్రీట్ వెంట్లో జాబ్ చేస్తున్నాను. స్ట్రీట్ వెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ టైంలో నేను లంచ్ ముందు నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఎస్వి రమణ గారు మా దగ్గరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. నేను ధ్యానం చేయడం చూసి నా దగ్గరకు వచ్చి ఈ మెడిటేషన్ చేస్తున్నాను కదా, ఎందుకు ఏ మెడిటేషన్ చేస్తున్నాము ఏంటి అని కొన్ని అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను ఇలాగా భిక్షమయ్య గురూజీ ఇలాగా యోగాసనాలు చేస్తున్నాను, వాళ్ళు ఇలా పావుగంట మెడిటేషన్ చేయమన్నారు అని చెప్తే, సో అతను నాకేం చేసిన మొట్టమొదటిసారిగా ఈ పిఎస్ఎం సంబంధించిన మన గాజువాక వీర జగదీష్ మేడం గారు సంబంధించిన ధ్యాన తరంగాల పుస్తకం కూడా నా చేతికి ఇచ్చి, మీరు నాకు ఇంకేం చెప్పలేదు, ధ్యాన తరంగం పుస్తకం ఇచ్చి మీరు మేడం కలండి, గాజువాకలో ఉంటారు అని చెప్పారు. అయితే నేను ఆఫీస్ ముగించుకొని నేను సాయంత్రం ఒక 2-3 సార్లు మేడం కలవడానికి గాజువాక ఆ యొక్క సెంటర్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఈవినింగ్ అయిన తర్వాత అక్కడ మేడం పైన రూమ్లో ఉంటారు, వీర జగదీష్ మేడం గారు కింద సెంటర్ ఉంది. అయితే కిందకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా నాకు 2 సార్లు కూడా కనిపించలేదు. మళ్ళీ నేను బ్యాక్ మా ఇంటికి వచ్చాను. అయితే అదే వ్యక్తి మా ఫ్రెండ్ నాకు ఏం చేశారంటే నాకు ఒక పుస్తకం ఇవ్వడం జరిగిందండి. ఆ పుస్తకం కాదు, నాకు ఎస్వి రమణ గారు ఏం చేశారంటే ఒక పాంప్లెట్ ఇచ్చారండి. అదేంటంటే 2007లో మనకి అన్నవరంలో గీత ధ్యాన యజ్ఞం అనేది జరుగుతుంది. సో అక్కడికి మా గురువు గారైన పత్రి సార్ వస్తున్నారు,
అక్కడ కొన్ని వేల మంది అక్కడ జనం వస్తారు, మీరు వెళ్ళండి అని నాకు ఒక పాంప్లెట్ చేతికిచ్చారు. అయితే నేను సరే వెళ్దామని చెప్పి నేను బయలుదేరి, అదంతా జూన్ మాసం అంటే ఇది భారీ తుఫాన్, అప్పటికే టీవీలోనే అన్నిటి కూడా అనౌన్స్ చేస్తున్నారు భారీ తుఫాన్ అని చెప్పి. అయినా సరే ఈ వర్షంతో అక్కడ ఎలా కార్యక్రమం ఉంటుందో అనే డౌట్ మీదే నేను బయలుదేరి నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నవరం కింద దిగిన తర్వాత భారీ వర్షం, ఎవరో ఒక మనిషి కనిపించలేదు. ఇంకా తిరిగి వచ్చేద్దాము అనుకున్న సమయంలో ఆ కొండపైకి బస్సు వెళ్తుంటే సరే పైకి వెళ్ళి చూసి వద్దామని చెప్పి పైకి వెళ్ళిన తర్వాత అప్పటికే వర్షంతో తడిసి ఈ టెంట్లన్నీ కూడా కొంచెం చిందరవందర ఉన్నప్పుడు అన్ని కూడా అంతా రిపేర్ చేస్తున్నారు. సో అక్కడ కొంతమంది మాస్టర్స్ కనిపించారు. సో వాళ్ళతో నేను జాయిన్ అయ్యి నాకు రూమ్ అలాట్ చేశారు. సో ఆ రోజు సాయంత్రం 6 గంటలకి సాక్షాత్ భగవత్ స్వరూపుడైన పత్రి సార్ గారు నేను మొట్టమొదటిసారిగా నేను జూన్ 23వ తారీఖు నేను చూడడం జరిగిందండి. సో ఆ రోజు నుంచి కూడా నా జీవితం అనేది కూడా మారిపోయింది. అయితే సాధారణంగా ఒక గురువు అంటే మన దృష్టిలో వేరే రకంగా ఉంటుంది. ఒక కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, ఒక గడ్డం ఉంటుంది, ఎవరు చుట్టూ రానివ్వరు అనే ఒక మనకు అభిప్రాయం ఉంటుంది. కానీ అక్కడ సార్ అందరితో కూడా కలిసిమెలిసిగా తిరగడం, అందరితో పలకరించడం, అందరితో మాట్లాడడం, అందరి యొక్క ఆ, అభిప్రాయాలు తెలుసుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ 3 రోజులు కూడా నేను సార్నే ఫాలో అయ్యానండి. సార్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం, ఆ, సార్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కూడా ఎలా కూడా నేను ఫాలో అయ్యేవాడిని. అయితే ఆ గీతా జ్ఞాన యజ్ఞంలో నా జీవితమే మారిపోయిందండి. ఎందుకంటే అది అక్కడ గీత మీద భగవత్ శ్లోకాలన్నీ కూడా వివరిస్తూ వాటి యొక్క అర్థాన్ని కూడా తెలియపరిచారు. అంతవరకు కూడా నేను భగవద్గీత విన్నాను కానీ, సో భగవద్గీత క్యాసెట్, భగవద్గీత అంతా కూడా వినాలనే ఉద్దేశంతో విన్నాను కానీ దాని యొక్క అర్థం పరమార్థం అనేది ఎప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోయాను. సో మొట్టమొదటిసారిగా ఆ యొక్క భగవద్గీత విన్న తర్వాతలా నాకు అనిపించింది, సో అసలు జీవిత సత్యం అంటే ఇంట్లో ఉంది. అంత అద్భుతమైన ఆ యొక్క ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్క పదానికి విడమరిసి సార్ చెప్పడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని గుర్తు చేసింది. సో అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు రెండో రోజు ఉదయం 10 గంటలకి ఇలా ధ్యానం చేస్తున్న సమయంలో ఒక భారీ వర్షం వచ్చిందండి. భారీ వర్షం వచ్చినప్పుడు అందరూ కూడా ఆ టెంట్ నుంచి ఆ యొక్క అక్కడ నుంచి కూడా అందరూ కూడా చెల్లా ఎక్కడ పట్టి అక్కడ వెళ్ళిపోతుంటే సార్ కూడా ఆ స్టేజ్ దిగిపోయి అలాగ అన్నవరం కొండపైకి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు చాలా మంది కూడా వెనక ఫాలో అయ్యారు. అందులో నేను ఒకరిని కూడా వెనకాతలే ఆ వర్షాన్ని తెలుసుకున్నా సరే వెనకాతలో వెళ్ళడం జరిగింది. అలా కొంత దూరం సార్ అయిన తర్వాత ఒక రాళ్ళు ఉంటే రాళ్ళ మధ్యన కూర్చున్నారు. అందరూ చుట్టూ కూడా కూర్చొని సార్ పక్కన కూర్చుని నేను కూడా పక్కన నించుని అలాగ సార్ని గమనిస్తున్నాను. గమనిస్తున్నప్పుడు సార్ పత్రి సారు అందరి యొక్క అనుభవాలు అడుగుతున్నమాట. మేడం మీ అనుభవం ఏంటి చెప్పండి, మీ అనుభవం ఏంటి చెప్పండి, ఇలాగా అందరి యొక్క అనుభవాలు చెప్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇటు ధ్యానం చేస్తే ఇన్ని అనుభవాలు వస్తాయా, ఇన్ని సమస్యలు తగ్గుతాయా, ఇన్ని అనారోగ్యాలు పోతాయా అని ఒక్కొక్కరు అభిప్రాయాలు అనుభవాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఆ తర్వాత ఒక మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ మేడం ఒక అనుభవం చెప్పమని సార్ అడిగారండి. అన్న తర్వాత ఆ మేడం ఏం చెప్పారంటే, ఆ మేడంకి ఒక చేతికొచ్చిన కొడుకు, ఒక 14-15 సంవత్సరాలు ఉన్న అబ్బాయి తన బాల్కనీ నుంచి పడిపోయి చనిపోవడం జరిగిందని ఆవిడ చెప్పడం జరిగింది. సో ఆ తల్లి అప్పుడు ఎంత వేదన పడ్డదో అంతా కూడా చెప్పారు. ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తర్వాత ఆవిడకి తిండి లేదు, నిద్ర లేదు. అలాంటి పరిస్థితిలో తన భర్త గారు ఈవిని ఎన్ని రకాలుగా ఈవినికి నయం చేయడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు ప్రయత్నించారట. ఏ ప్రయత్నం కూడా ఆవిడకి మనశ్శాంతిని ఇవ్వలేదు. అలాగే చాలా ఆధ్యాత్మిక సంస్థలకు తీసుకెళ్లారు, ఎంతో మంది దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరు ఏ చెప్తే అంటే ఒక మన సమస్య ఉన్నప్పుడు ఎవరు ఏ చెప్పినా సరే మనది వినేస్తాం. సో అతను కూడా అలాగా ఈ ఎక్కడికి వెళ్తే ఈవిడికి ఆ మనోధైర్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, మళ్ళీ మామూలు మనసు అవుతుంది అని చెప్పి అతను ప్రయత్నించిన ప్రయత్నం లేదని చెప్పారు. సో చివరిగా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక పిరమిడ్ సెంటర్ ఉంది అని తెలుసుకొని అక్కడికి ఆవిడ తీసుకెళ్ళడం. ఆవిడ కూర్చొని ఎప్పుడు కూడా కళ్ళు మూయలేనిది ఆవిడ ఆ రోజు ఆ ధ్యాన మందిరంలోకి వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న అక్కడ వెళ్ళిన తర్వాత ఆవిడకి ఒక పావు గంటలోనే ఏదో కొంత మనశ్శాంతిగా ఉండడం అనేది అనిపించింది. రెండో రోజు మళ్ళీ ఆవిడే ఎక్స్పీరియన్స్ చెప్పిందండి. నేను మరి రెండో రోజు వెళ్ళిన తర్వాత ఇలాగ కళ్ళు మూసగానే వెంటనే నాకు మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను.
చెప్పిన తర్వాత మా అబ్బాయి వెంటనే ఇమీడియట్లీ కూడా నాకు కనెక్ట్ అయిపోయి నాతో మాట్లాడడం జరిగింది. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వేం భయం పడకును అని చెప్పి మనోధరించారు. సో ఆ రోజు నుంచి కూడా నేను ఈ యొక్క ఆ, ఆవిడ యొక్క అనుభవాన్ని పొందిన తర్వాత నాలో చాలా ఆశ్చర్యం వేసిందండి. సో ధ్యానం ద్వారా కూడా ఇలాంటివి కూడా మనకు జరుగుతాయా అని చెప్పి, సో ఆ రోజు నుంచి కూడా నేను ఇంకా ధ్యానం వదిలిపెట్టలేదండి. సో ఎందుకంటే ఎందరో ఈ యొక్క మాస్టర్స్ యొక్క అనుభవాలు నేను విన్న తర్వాత వాళ్ళు ఈ ధ్యానం ద్వారా ఎలాంటి లాభాలు పొందారో, అందుకే ప్రతిసారి అంటారు అనుభవమే ధ్యానం, ప్రతి ఒక్క అనుభవాలు వినాలని సరే ప్రతిసారి ఎందుకంటారు నాకు అప్పుడు అర్థమైంది. సో ఆ రకంగా నేను ఈ అప్పటి నుంచి కూడా అక్కడే వీర జగదీష్ మేడం గారిని నేను కలవడం, ఆ రోజు వైజాగ్ మాస్టర్స్ అందరం కూడా నేను ఆ రోజు అక్కడ కలుసుకోవడం. సో ఆ రోజు నుంచి కూడా గాజువాకలో వీర జగదీష్ మేడం గారికి సెంటర్కి వెళ్ళడం, అక్కడ ప్రతి వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం లక్షవారం క్లాసులు అవుతుంటే అక్కడికి జాయిన్ అవ్వడం, అక్కడ క్లాసులు వినడం. ఆ మేడం బయట ఊరు నుంచి ఎంతో మంది మాస్టర్స్ ని తీసుకొచ్చి ఎంతో జ్ఞానాన్ని అందించేవారు. నేను ఎప్పుడు కూడా ఏది కూడా ఏ క్లాస్ మిస్ అయ్యేవాను కాదు, ఎందుకంటే ఆ వారానికి 2 క్లాసులను సరే మనం వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో నాకు డ్యూటీలో అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, షిఫ్ట్ చేంజ్ చేసుకోవడము, వీక్ ఆఫ్ తీసుకోవడం ఏదో రకంగా చేసుకొని, సో ప్రతి క్లాస్ కూడా అటెండ్ అయ్యి ధ్యానం చేసుకుంటూ వాళ్ళెందరో మాస్టర్స్ చెప్పిన అనుభవాలన్నీ కూడా వింటూ ఇలా ఉండేవాళ్ళండి. ఇదే క్రమంలో నాకేమనిపించిందంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా తీరేవి. చిన్న చిన్న ఆర్థిక మనకి శారీరక పరంగా సమస్యలు ఏమైనా సరే అన్ని కూడా నాకు బాగా తీరేయండి ధ్యానం చేయడం వల్ల. అయితే మా అందులో ఒకటి ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి. నేను ధ్యానంలోకి రాకముందు కూడా నాకు మైగ్రేన్ తలనొప్పి అనేది ఉండేది. ఈ మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు సో ఆ తలనొప్పి వస్తే మాత్రం ఇమీడియట్ గా టాబ్లెట్ అయిపోతే చనిపోద్దామా అంత స్టేజ్ కూడా నేను వెళ్ళిపోయాను. అంత భయంకరంగా ఆ యొక్క ఆ, తలనొప్పి అనేది వచ్చేది. సో ఇదే కాకుండా ఈ ధ్యానం చేయడం వల్ల కూడా నేను ఆ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకున్నాను. నేను ఇలా చేస్తున్న క్రమంలో మళ్ళీ నాకు ఈ స్కిన్ ఎలర్జీ ఒకటి వచ్చిందండి. ఈ బాడీ మీద ఈ స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు అప్పటికే ఒక 6 నెలలు అయింది ఈ ధ్యానం చేస్తున్నాను, క్లాసులు వింటున్నాను. ఈ స్కిన్ ఎలర్జీ రావడం వల్ల ఆ, ఎంతమంది డాక్టర్లు చూపించినా, మా స్ట్రీట్ వెంట్ డాక్టర్ కానీ గాజువాకలో కానీ బయట హాస్పిటల్ ఎక్కడికి ఎంతమంది స్కిన్ ఎలర్జీ మాస్టర్స్ చూపించినా సరే, స్కిన్ ఎలర్జీ డాక్టర్స్ చూపించినా సరే, ఆ, ఏదో రకరకాల మెడిసిన్స్ మార్చారు కానీ మార్చినప్పుడు తాత్కాలికంగా పనిచేసేది మళ్ళీ కూడా ఎలర్జీ వచ్చేసిందండి. సో నాకు ఏంటంటే మనం చెప్తాం ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ అని చెప్పి, మరి నాకు ఈ ఎలర్జీ తగ్గట్లేదు. ఎవరైనా అడగాలంటే మొహమాటం. అప్పుడు ఒకసారి గాజువాక్కి ప్రేమ్నాథ్ సార్ గారు క్లాస్ రావడం జరిగిందండి. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ప్రేమ్నాథ్ సార్ గారిని అడిగాను నేను, సార్ నాకు ధ్యానం చేస్తున్నాను అంతా బాగానే ఉంది, కానీ ఈ యొక్క స్కిన్ ఎలర్జీ ఒకటి నాకు తగ్గట్లేదు అని సార్కి అందరు వెళ్ళిపోయిన తర్వాత సార్ని పక్కకు పిలిపించి నేను మాట్లాడడం జరిగిందండి. అప్పుడు సార్ ఏమన్నారంటే ప్రేమ్నాథ్ సారు, నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేస్తాను అడిగారండి. సో నేను ఒక అరగంట గంట ధ్యానం చేస్తానండి అని నేను సార్ చెప్పాను. అప్పుడు ప్రేమ్నాథ్ సార్ ఏమన్నారంటే, నీకు శక్తి లేదు, నీలో ఎనర్జీ లేదు కాబట్టి నీకు ఆ స్కిన్ ఎలర్జీ వస్తుంది. నువ్వు రోజుకి 3 గంటలు ధ్యానం చేయాలని కూడా సార్ చెప్పారు. అంటే అప్పుడు సిచ్యువేషన్లో పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఎన్ని ఉన్నప్పుడు 3 గంటలు టైం పెట్టడం అంటే చాలా కష్టమే. కానీ సరే ఏంటంటే సార్ చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే ఓకే అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలాగా ఈ ఇంతమంది డాక్టర్ల దగ్గర చూపించిన మెడిసిన్ అంతా కూడా ఎన్నో రకాల మందులు వాడారు. ఇవన్నీ కాకుండా ఒక సెట్రజిన్ అని చెప్పి ఒక టాబ్లెట్ ఆ డైలీ 3 పూటలు వేసుకునేవానండి. మార్నింగ్ ఎలర్జీ వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇమీడియట్గా ఒక పావు గంటకి తగ్గిపోయేది, మొత్తం ఎలర్జీ అంతా పోయేది. మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేసింది, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ కూడా నేను మళ్ళీ అదే టాబ్లెట్ వేసుకునేవాడిని, మళ్ళీ తగ్గిపోయేది. మళ్ళీ రాత్రికి వేసుకుంది, మళ్ళీ రాత్రికి వచ్చేస్తే రాత్రికి వేసుకుంది. ఇలాగ వాడుతున్నప్పుడు చాలా మంది నన్ను దెబ్బలాడారు, ఈ టాబ్లెట్ వాడడం వల్ల ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇది వాడడం అంత మంచిది కాదని చెప్పి. సో ఇలాగా సార్ చెప్పినా సరే నేను ఆ 3 గంటల ధ్యానం అనేది చేయలేదు. ఒకసారి నాకు ఎందుకో మార్నింగ్ అనిపించింది,
తర్వాత చెప్పారు కదా, ధ్యానం చేస్తే నీలో శక్తి లేదు తగ్గుతుంది అన్నారు కదా చెప్పి, ఒకరోజు మార్నింగ్ ఇలాగ టాబ్లెట్ వేసుకోకుండా ఎలర్జీ వస్తే ఒంటి నిండా దద్దుర్లాగా ఒళ్ళంతా కూడా చర్మం అంతా కూడా దద్దుర్లాగా వచ్చేస్తే నేను ఏం చేస్తుంటే ఇంకా ఆ రోజు టాబ్లెట్ వేయకుండా నేను ధ్యానంలో కూర్చున్నానండి. కరెక్ట్గా ఒక గంట పావే ధ్యానం చేశాను. ఆ గంట పావు ధ్యానంలో అంతవరకు ఒంటి నిండా ఉన్న దద్దుర్లు మొత్తం అన్ని కూడా స్మూత్ గా మళ్ళీ చర్మం అనేది రావడం జరిగింది. ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా పూర్తిగా అది తగ్గిపోయిందండి. సో నాకు అప్పుడు అనిపించింది, ధ్యానం చేస్తే శక్తి వస్తుంది అని చెప్పి. అంటే ఇది అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. మనం ధ్యానం సర్వరోగ నివారణ చెప్తున్నాం, ఎంతో మంది చెప్తారంటే ఎవరు కూడా ప్రతి ఒక్క నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ఇది వస్తున్నప్పుడు నాకు అనిపించింది. అంటే నాలో శక్తి మనలో కావాలంటే ధ్యానం ద్వారానే మనలో శక్తి వస్తుంది అనేది నేను మొట్టమొదటిసారిగా నేను అది చూశానండి. సో అది మొదలుకొని నేను మళ్ళీ మధ్యాహ్నం అయితే మళ్ళీ ఈ ఎలర్జీ వచ్చేది. మళ్ళీ మధ్యాహ్నం ఒక గంట కూర్చున్నాను మెడిటేషన్లో, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ రాత్రికి మళ్ళీ వచ్చేస్తే అప్పుడు కూడా ధ్యానం చేశాను. అంటే మెడిసిన్ బదులు ధ్యానం ఉపయోగించడం వల్ల సో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎటువంటి కూడా టాబ్లెట్ వాడకుండా ఎలాంటి సమస్య వచ్చినా సరే ధ్యానం ద్వారా నేను మొట్టమొదటిసారిగా నేను పరిష్కరించుకొని సో ఆ రోజు నుంచి కూడా ధ్యానాన్ని విస్తృతంగా నేను చేస్తున్నానండి. ఇదే కాకుండా మనకి ప్రతిసారి చెప్తారు ధ్యానం కోటాను కోట్ల లాభాలని చెప్పి. ఈ కోటాను కోట్ల లాభాల్లో శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలైనా సరే మనం బయటపడొచ్చని సార్ నాకు ఎన్నో విషయాలు చెప్పారు. సో అదేవిధంగా నేను కూడా ఈ యొక్క ధ్యానం చేయడం వల్ల శారీరక లాభం పొందాను. కుటుంబంలో ఎన్నో సమస్యలు అంటే ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండేది కాదు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఆస్తి గొడవలు ఇలాగ ఉంటున్న సమయంలో ఈ ధ్యానాన్ని నేను పూర్తిగా నమ్మి ప్రతిసారి యొక్క మాటే మంత్రంగా ప్రతిసారి నీ ధర్మం రక్షిత, నువ్వు ధర్మ మార్గంలో ఉంటే ధర్మం నిన్ను రక్షిస్తుంది అని సార్ చెప్పడం. సో నేను అదే పట్టుకొని నేను ఎవరికి కూడా ఏ అన్యాయం చేయకుండా సో నేనైతే ప్రతిసారి యొక్క ప్రతి కాన్సెప్ట్, ప్రతి మాటను, ప్రతిది కూడా వింటూ ఆ ధర్మ మార్గం ఉండడం వల్ల నా యొక్క సమస్యలన్నీ కూడా నేను తొలగించుకోగలిగాను. ఆర్థికంగా సమస్యలన్నీ కూడా తీరాయి. కుటుంబంలో ఎన్నో కలహాలు, గొడవలు ఎప్పుడు కూడా ఇంటికి వస్తే భయం, ఆందోళన అలాంటివన్నీ కూడా ఈ ధ్యానం ద్వారానే నేను పొందానండి. సో ఈరోజు మీ ముందు ఇలా నించుని మాట్లాడుతానంటే దానికి కారణం పత్రి సార్. ఆ పత్రి సార్ నాకు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఈ శ్వాస మీద ధ్యానం. ఈ ధ్యానం ద్వారా నేను ఎన్నో లాభాలు పొందాను. ఇలా చెప్పకపోతే నేను నా లాభాలు ప్రతిరోజు లాభం పొందుతూనే ఉంటామండి. ధ్యానం చేయడం వల్ల ఏదో రూపంలో, ఎక్కడో రూపంలో మనకి ధ్యానం అనేది మనకి పొందుతుంది. మనం ప్రతిదీ కూడా భగవంతుని నిందిస్తాం. మనకేం కష్టం వచ్చినా, బాధ వచ్చినా భగవంతుని నిందిస్తాం. కానీ ఏంటంటే ఏదైనా సరే మనకు వచ్చిందంటే దానికి కారణం నేనే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నేను కూడా అదే మార్గంలో ఉంటూ నాకు ఏది వచ్చినా సరే ఎస్ దీనికి కారణం నేనే. సో ఈ కారణం నేను ఇదేదో ఒక సమస్య వచ్చిందంటే ఈ కారణం నేనే, దాని తగ్గ పరిష్కారం కనుక్కొని ఆ రకంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఇంకొక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలండి. ఒకరోజు మనకి 2011లో విశాఖపట్నం ధ్యాన మహాచక్రం అయినప్పుడు అక్కడ మా సెంటర్ ద్వారా కార్యక్రమం అనేది కూడా ఎంతో సేవా కార్యక్రమం అనేది అందంగా చేసేవాళ్ళం. ప్రతి నెల కూడా అక్కడ ట్రస్ట్ ఆఫీసులో మీటింగ్ అనేది జరుగుతుండేది. అయితే నేను ఈ ఆఫీసు అన్నీ ఉన్న సాయంత్రం డ్యూటీకి అంటే 2-3 మీటింగ్కి వెళ్ళలేకపోయాను. ఈ 3 నెలలు ఈ నెలైనా సరే వెళ్ళకపోతే బాగుంటది కదా అని చెప్పే ఉద్దేశంతో సో నేను డ్యూటీ నుంచి వచ్చి గాబరాగా నేను బండి చేసుకుని వెళ్తున్నప్పుడు గాజువాక్ వచ్చిన తర్వాత అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉందండి. ఆ ట్రాఫిక్ ఉన్నప్పుడు నా ముందు లారీ ఉంది. ఆ లారీని నేను ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వేరే బస్సు వస్తుంటే నేను లారీ పక్కనే బండి ఆపి కాలు కింద పెట్టానండి. పెట్టిన తర్వాత నా పక్క నుంచి బస్సు కూడా వెళ్ళిపోయింది. అయితే లారీ వాడు ఏం చేశాడంటే ఇంజిన్ స్టార్ట్ చేయకుండానే మోటార్లోనే లారీని ముందుకు నడిపించడం వల్ల నా కాలు మీదకి పాదం మీదకి లారీ చక్రం ఎక్కేసిందండి. సో అప్పుడు నేను ఆ బాధతో గట్టిగా అరిస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికే కాలు వాచిపోయింది. ఎక్కడ కూడా బ్లడ్ రాలేదు కానీ కాలు మాత్రం వాచిపోయింది. పక్కన కూర్చొని
నేను ఒకటే మాస్టర్స్ కోరుకున్నాను, మాస్టర్స్ విశ్వ కళ్యాణానికి ఈ ధ్యాన మహాచక్రం అనేది జరుగుతుంది, అందులో నాకు సర్వీస్ ఉంటే, సేవ చేయడానికి అవకాశం ఉంటే నాకు కల్పించండి, లేదంటే కూడా ఈ యొక్క అంటే ఏదైతే నేను అనుభవిస్తున్నానో ఈ యొక్క కర్మని అనుభవించడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను మాస్టర్స్ వేడుకొని వెంటనే చూశానండి. కాలు వాచిపోయిన, కాలు అయితే స్పృహ లేదు. వెంటనే చెప్పులు వేసుకొని మళ్ళీ అదే నొప్పితోని నేను తిన్నగా టెస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ బయటన రామేశ్వరరావు, వాణి మేడం అంటే వాళ్ళు చూపించారు, మేడం ఇలా కాలు అయ్యింది, నేను తర్వాత మళ్ళీ మీకు జాయిన్ అవుతానని చెప్పి మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి ఒక 2 రోజులు నేను మంచం మీద రెస్ట్ తీసుకున్నాను. అంటే తడి కూడా కట్టి పడుకున్నానండి. సో మట్టమయం అయిపోయింది. అంటే ఎక్కడ నా అవసరం ఉంది అంటే నాకు కర్మ అంటే ధ్యానం చేయడం ఎందుకు చెప్తానంటే, ధ్యానం చేయడం వల్ల అయినా సరే ఎలాంటి సమస్య, పెద్ద సమస్య అయినా సరే చిన్న సమస్య కింద తీరిపోతుంది. సమస్యలు రాకపోతే వస్తాయండి, ఆ పెద్ద సమస్య చిన్న సమస్య కింద తీరిపోయి మనకి ఆ ఆ యొక్క కర్మ అనేది మనకి దగ్ధం అవుతుంది. అందుకే ధ్యానాతి దగ్ధ కర్మాణం అన్నారు. అంటే మనం కర్మలు దగ్ధం అవ్వాలంటే ధ్యానం అనేది తప్పనిసరిగా చేయాలి. సో ఆ స్ఫూర్తితో ఆ యొక్క జ్ఞాన చక్రానికి కూడా ఎంతో సేవా కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగిందండి. సో ఇలాగా మనం ధ్యానం చేస్తే ఎన్నో లాభాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం. సో ఆ క్రమంలో నాకు వీర జగదీష్ మేడం గారు నన్ను బాగా ప్రోత్సహించేవారండి. సో అక్కడికి వెళ్ళి క్లాసు చెప్తున్నప్పుడు నేను ఉంటున్నది పెదగంటాడ ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలంతా కూడా ధ్యానమయం చేయాలి, ప్రతి దగ్గర కూడా ఒక 40 డేస్ క్లాస్ పెట్టాలని కూడా మేడం నాకు ప్రోత్సహించేవారు. సో ఆ మేడం యొక్క స్ఫూర్తితో మా పెదగంటాలోని చాలా గ్రామాలు, వెంకన్నపాలెం, కోరాడ, నిల్ముక్కు, సీతానగరం, ఇలా ఎన్నో గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలన్నింటిలో కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర ఒక 40 డేస్ క్లాస్ పెట్టడం అనేది జరిగింది. ఆ 40 డేస్ క్లాస్ పెడుతున్నప్పుడు అందరికీ ఒక గంట ధ్యానం చెప్పడం, గాజువాక సరౌండ్లో ఉన్న మాస్టర్స్ అందరం కూడా పిలిపించడం, వాళ్ళ చేత అనుభవాలు చెప్పించడం, ఇలాగా చేస్తున్నాను. ఇలాగా 2-3 దగ్గర పెట్టిన తర్వాత నాకు అనిపించిందండి, సరే ఇక్కడ ఒక దగ్గర ఒక 40 డేస్ క్లాస్ పెడుతున్నాం, అక్కడ అయిపోతుంది, వేరే దగ్గర ఒక 40 డేస్ క్లాస్ పెడుతున్నాం. సో వీళ్ళందరినీ కూడా మనం ఒక దగ్గర చేర్చాలంటే ఒక ధ్యాన కేంద్రం ఉండాలనే ఒక ఉద్దేశంతో నాకు అనిపించి మా ఇల్లు ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చేవాడండి. ఆ రెంట్ ఇచ్చిన వాళ్ళు ఖాళీ చేయించి సో నేను దాన్ని ఒక సెంటర్ కింద పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఖాళీ చేయించానండి. ఆ ఖాళీ చేసినప్పుడు వీర జగదీష్ మేడం గారికి, రేవతి మేడం గారికి అడిగాను, మేడం ఇలా సెంటర్ పెడదాం అనుకుంటున్నాను, సో ఏం చేద్దాం, చాలా మంచి విషయం పెట్టండి అన్నారు. సో అప్పటికి కాలేజీ ఇట్లా సున్నం వేస్తున్నప్పుడు నాకు అప్పుడు తెలిసింది, ఇలా పత్రి సారు ఒక 1 వీక్లోనే వైజాగ్ వస్తున్నారని తెలిసిందండి. ఇప్పుడు వెంటనే నేను రేవతి మేడం గారికి, జగదీష్ మేడం గారికి చెప్పాను, ఇలాగా సార్ వస్తున్నారు కదండి, సార్ చేత ఈ యొక్క సెంటర్ ఓపెన్ చేద్దాం అంటే వాళ్ళు అన్నారు, నువ్వు చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తున్నావు, సేవ చేస్తున్నావు యువర్ పేషెంట్స్కి, సార్ తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తారు, ఒకసారి నంద గారు కూడా చెప్పండి అన్నారు. ఇప్పుడు నంద గారు కూడా అప్పుడు నేను తెలియపరిచాను. కానీ నంద గారు ఏమన్నారంటే, యాక్చువల్గా సార్ ప్రోగ్రామ్ రూరల్లో ఉంది, ఇటుపక్క లేదు అని అన్నారు. ఎందుకని మంచిది సరే ఒకసారి సార్ చెప్పాలి కదా ఉద్దేశంతో మళ్ళీ అదే విషయాన్ని రేవతి మేడం గారికి, జగదీష్ మేడం చెప్తే, ముందు రోజు రాత్రి సార్ 10 గంటలకు వస్తున్నారు, రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ సీతంతర్ వెళ్తున్నారు, అప్పుడు వెళ్ళి మనం ఇక్కడ కలుద్దాము, చెప్తాము రేపు ఇలాగ ఓపెనింగ్ రమ్మని అన్నారు. మళ్ళీ సాయంత్రం, ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి ఈ సమయంలో సార్ దెబ్బడతారు, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మనం సార్ రిక్వెస్ట్ చేసి ఇలా మీ ఏర్పాటు మీరు చేసుకోండి అని అన్నారు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం, సార్ని కలడం. సో మొట్టమొదటిసారిగా సార్ పిచ్చిలో కూర్చుంటే నేను కింద కూర్చొని సార్ని ఒకటి రిక్వెస్ట్ చేసి, సార్ ఇలాగా ధ్యాన కేంద్రం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా సార్, మీరు వచ్చి ఆ పాదం చాలు సార్ అన్నాను. సార్ ఏంటన్నా నంద గారు చెప్పారని అన్నారు. నేను చెప్పాను సార్ నంద గారికి అన్నాను. అయితే ఓకే అన్నారు. నాకంతా చాలా ఆశ్చర్యం వేసిందండి. సో అది 2010 ఆగస్టు 22వ తారీఖున సాక్షాత్తు భగవంతు స్వరూపునైన పత్రి సార్ రావడం, పాదం మోపడం, ఆ సెంటర్ని ప్రారంభించడం జరిగిందండి. సార్ అడిగారు, ఈ సెంటర్కి పేరు ఏం పెడతావు అని అడిగారండి. సార్ నాకేం తెలుసు సార్, మీరు ఏ పేరు పెడితే అదే అన్నాను. ఇప్పుడు సార్ అందరి చేత కూడా మెడిటేషన్ కూర్చోబెట్టి సార్ పేరు చెప్పాడు, అహింస పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ అని నామకరణం చేశారండి. నాకు ఎందుకు పెట్టారు నాకైతే అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఏంటి అందరూ దేవుళ్ళ పేరు పెడతారు కదా, ఈ పేరు ఎందుకు పెట్టారండి, నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. సో ఇప్పుడు ఆ పేరు యొక్క ఇంపార్టెంట్ ఏంటో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎవరు అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటారో, లేదంటే అహింస పిరమిడ్ ధ్యాన మందిరం అంటారు, కానీ ఏంటంటే అహింస పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ అనేది నామకరణం చేశారండి. సో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా కొన్ని వేల మందికి
ధ్యానం అందించడం జరిగింది. ఎంతో మందిని శాకాహారులుగా తీర్చిదిద్దడం జరిగిందండి. సో ఆ రోజు నుంచి నా జీవితం ఏంటంటే ప్రతి శనివారం కూడా క్లాసు జరగడం, పౌర్ణమికి 3 రోజులు క్లాసులు, తర్వాత అమావాస్య ధ్యానం. మొదట్లో అయితే 7 days అఖండ ధ్యానం, 3 days అఖండ ధ్యానం, 1 day అఖండ ధ్యానం, ఇలాగా ధ్యానం చేసుకుంటున్న తర్వాత నాకు అనిపించిందండి, ఒక సెంటర్ బాగానే ఉంది. అందరికి కూడా మనకేంటంటే ఏదైనా ఒక కోరిక కావాలంటే సంకల్పం పెట్టుకోవాలని చెప్పి నాకు కూడా పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పం వచ్చింది. మొట్టమొదటిసారిగా సార్ని అడిగాను, సెంటర్ ఓపెన్ చేస్తే ఇలాగా పైన పైన పిరమిడ్ కడదాం అనుకుంటున్నానంటే నీ ఇష్టం అన్నారు. ఏంటి నీ ఇష్టం అంటున్నారు అనుకున్నాను. అంటే అప్పటికి నేను చాలా సమస్యలతో ఉన్నానండి. జనం కింద పెట్టి చాలా సమస్యతో ఉన్నాను. నీ ఇష్టం అన్నారు, నీ డబ్బు నీ ఇష్టం అన్నారు. ఇంకా ఊరుకున్నానండి. సో ఒక 2 సంవత్సరాల తర్వాత నా సమస్యలు చాలా మటుకు తీరిన తర్వాత మళ్ళీ నేను సార్ని అడిగాను, సో ఇలాగా ఒక పైన ఒక పోర్షన్ వేసి దానిపైన పిరమిడ్ కడదాం అనుకుంటున్నాను సార్ అంటే ఓకే అన్నారండి. సో ఓకే అన్నారండి. ఓకే అన్న మరుక్షణం నా దగ్గర చేతిలో కూడా ఒక 80,000 రూపాయలు ఉన్నాయండి. 80,000 రూపాయలు సార్ ఆ ఓకే అన్న పదాన్ని మీద పట్టుకొని నేను ఓ, పైన ఒక పోర్షన్ వేసి ఆ పైన పిరమిడ్ కూడా 14x14 పిరమిడ్ కూడా కట్టడం జరిగింది. సో అది 2012 బుద్ధ పౌర్ణమి రోజు అది ఆ పైన పిరమిడ్ అన్ని కూడా ప్రారంభించామండి. సో ఇలాగా ఆ, అప్పటి నుంచి కూడా ఈ కింద సెంటర్లోని పైన పిరమిడ్ కూడా ధ్యానం, తర్వాత క్లాసులు, తర్వాత ఎంతో మంది మాస్టర్స్ చేత వైజాగ్ ఉన్న మాస్టర్స్ అందరి చేత ప్రతి శనివారం సెంటర్ పిలిపించడం, క్లాసులు చెప్పించడం. ఒక కరోనా ముందు వరకు కూడా అలా నేను కంటిన్యూ చేశానండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎవరిని కూడా ఈ మధ్య ఈ 1 month నుంచి 2 months నుంచి బయట నుంచి మాస్టర్స్ పిలిపిస్తున్నాను. అంత ఈ కరోనా దాటిన తర్వాత ప్రతి వారం కూడా నేనే క్లాస్ తీసుకుని, ఎందుకంటే నేను కూడా ఆత్మజ్ఞానం తెలుసుకొని నేను క్లాస్ చెప్పడం వల్ల నాలో కూడా ఒక ఇది వస్తుంది ఆ, అని చెప్పి నాకు కూడా జ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో ప్రతి శనివారం నేనే ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకోవడం, క్లాస్ చెప్పడం అనేది రెగ్యులర్గా ఇలా చేస్తున్నానండి. సో ఇదే క్రమంలో నాకు ఆ, ఈ మన 2017లో పిడిగరాల్లో 1 day వర్క్షాప్, బయటకు వెళ్ళి మొట్టమొదటిసారిగా 1 day వర్క్షాప్ అని కూడా నేను 2017లో చేయడం జరిగిందండి. సో తర్వాత ఆ, ఉత్తరాంధ్రలో మనకి ఈ టూర్ అనేది కిషోర్ అమర్నాథ్ యాత్ర అనేది 2015లో కూడా మొట్టమొదటిసారిగా అసలు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు మరొక అద్భుతమైనది ఏంటంటే ఆ, 2015 అమర్నాథ్ యాత్ర అండి. మన కిషోర్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఆ అమర్నాథ్ యాత్ర అంతా కూడా తిరిగి రావడం జరిగిందండి. అమర్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు కూడా నడిచి వెళ్ళి నడిచి రావడం, తర్వాత అక్కడ అన్ని కూడా డాల్ లేక్, అక్షర్ధామ్, స్వర్ణ దేవాలయం, కురుక్షేత్రం, ఇలాగ అన్ని కూడా అక్కడ నేను చూసాను. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, అసలు ఈ ప్రపంచం అసలు స్వర్గం అంటే ఎక్కడ లేదు, అక్కడే ఉంది. ఎంతో ఎనర్జీ ప్లస్ ఎంతో శక్తివంతమైన ఈ యొక్క ప్రదేశాలను నేను చూసి రావడం, ఆ చూసి వచ్చిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అసలైన అది ఈ భారతదేశం ఈ పుణ్యభూమి అని ఎందుకంటారో నాకు అప్పుడు తెలిసింది. సో ఇలాగా ఈ ఆధ్యాత్మిక మార్గంకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాను. సో అదే క్రమంలో ఈ శాఖాహారాలన్నీ కూడా చేయడం తగ్గ తలంపుతో నందా గారు చెప్పారు, మన ఒక అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మనం శాఖాహారాలు ఒక భారీ ఎత్తున చేయాలి, ఒక డీజే పెట్టి చేయాలి అని నందా గారు చెప్పడం. సో అతను ఆ స్ఫూర్తితో నందా గారు బాగా ఎంకరేజ్ చేసేవారండి. ఆ స్ఫూర్తితో నేను ఈ యొక్క శాఖాహారాలు అనేది గాజువాక ప్రాంతంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఎక్కడొక ఏరియా దగ్గర ఎవరో ఒక దగ్గర సో ఈ యొక్క ర్యాలీలు అనేది రెగ్యులర్గా చేయడం, సో ఈ క్లాసులన్నీ కూడా ఈ సెంటర్ ద్వారా చేయడం అనేది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది చాలా బాగా కనిపించింది. ఎంతో మంది ఈ ర్యాలీ చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా 2-3 సందర్భాల్లో ఆ ర్యాలీలో కనిపించారండి. ఒకసారి గాజువాకలో ఆ, ర్యాలీ చేస్తున్నప్పుడు ఒక మేడంకి అలా ఆ చిన్న అమ్మాయికి రత్నవరం వాళ్ళ ఇంటి దగ్గర ఆ చిన్న అమ్మాయికి ఆ పత్రిసారే వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆ ర్యాలీ పోవడానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక మంచి దివ్యానుభూతిని కూడా నేను పొందాను. అంటే ర్యాలీ చేయడం వల్ల సో పత్రిసారి ఇప్పుడు మన వెంట ఉంటారు, ఆ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయనే ఉద్దేశంతో ఆ ర్యాలీని కూడా నేను ప్రారంభిస్తానండి. ఇదంటే విశ్వ కళ్యాణం జరుగుతున్న ఈ యొక్క మహాయజ్ఞం. సో ఈ యజ్ఞంలో
ఈ యొక్క అందరినీ శాకాహారులుగా జానులుగా తయారు చేయడానికి పత్రిసార కళ్ళకన్నా జాన జగత్కి శాకాహార జగత్కి పిరమిడ్ జగత్కి సో నేను నిరంతరం కూడా నా జీవితం అంతా కూడా నేను కృషి చేస్తున్నానండి. ఇంకా వేరే ఇంకేం ఆలోచించలేదు. ప్రతిసారి అంటారు, ప్రతిసారి నేను ప్రతి మాటే నేను పట్టుకుంటాను. ఏదంటే ప్రతిసారి నీకున్న సంపాదనలో ఎంతో కొంత ఈ యొక్క విషయానికి ఖర్చు పెట్టాలి. సో అందులో భాగంగా నేను పొందిన ఈ యొక్క నాకు శాలరీలో ఒక ఎంతో కొంత భాగాన్ని ఈ యొక్క పిఎస్ఎస్ఎం ముందే తీసుకెళ్ళడానికి కరపత్రాల ద్వారా ఏదో శాకారాలు చేయడం ఎంతో కొంత ఈ డబ్బులు వెచ్చిస్తూ ఈ యొక్క ప్రతిసారి ఒక వ్యక్తి ఏ విధంగా ఈ యొక్క మూమెంట్ ని విశ్వవ్యాప్తం చేశారో అందులో మనం తెలుసుకుంటే మనం చేసిన చాలా తక్కువ. అతను చేసిన దాంట్లో మనంతో కంపేర్ చేసుకుంటే మనం చేసిన చాలా తక్కువ. సో అంత ప్రతిసారి ఆశయమే మన ఆశయంగా ముందు తీసుకెళ్ళాలని కూడా నేను కోరుకుంటూ అందరినీ కూడా ఆ రకంగానే నేను తీసుకెళ్తానండి. పత్రి సార్ బాడీ వికెట్ చేసే ముందు కూడా నేను సార్ దగ్గర ఉన్నాను, అక్కడ ఉన్నాను. సార్ కూడా నేను చెప్పాను లాస్ట్ మినిట్లో, సార్ మీ ఆశయమే నా ఆశయం సార్. సార్ నా తుది శ్వాస ఉన్నంత వరకు కూడా నేను నిరంతరం కూడా ఈ యొక్క పిఎస్ఎంకి నేను కృషి చేస్తానని చెప్పడం సార్కి ప్రామిస్ చేయడం జరిగింది. సో ఆ ప్రామిస్ని నేను ఎలాగోలా కూడా నేను నిలబెట్టుకుంటున్నానని నాకున్న 24 గంటల సమయంలో మ్యాక్సిమం నా ఆలోచన తపన అంతా కూడా ఎలాగ రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఎలాగ అక్కడ క్లాసులు పెట్టాలి, ఇదే తపనతో ఎప్పుడు కూడా నేను ఉంటున్నానండి. సో ఇదే క్రమంలో నాకు విజయనగరం పిరమిడ్ సొసైటీ వారు కూడా పిరమిడ్ జ్ఞాన ఋషి అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో వైజాగ్ నుంచి 2015లో. సో ఆ తర్వాత ఈ మధ్యనే 2 years బ్యాక్ కూడా వైజాగ్ ట్రస్టీలో కూడా నన్ను సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి ఏదైనా ఒక బాధ్యత ఉందంటే ఇంకా బాధ్యత పెంచుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క పిఎస్ ముందే తీసుకెళ్లాలని కూడా నేను ఎక్కువగా నేను తపన పడుతున్నానండి. ఈ శాతం ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు మా ఈ యొక్క సెంటర్కి 2-3 సార్లు రావడం జరిగింది. పత్రి మేడం కూడా రావడం జరిగింది. ఒకరోజు పత్రి సార్ ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట అని వచ్చారు మా ఇంటికి, నందగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ ఇక్కడే ఉండిపోయారండి. ఇంకా నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటానని చెప్పి అన్నారు. ఆ రాత్రి అంతా కూడా సార్కి సేవ చేయడం అనేది గొప్ప అనుభూతి. సార్ మరుసటి రోజు నాకు వీళ్ళు ఎంతో సేవ చేశారు, రాత్రి అంతా కూడా భార్యతో కూడా ఎంతో సేవ చేశారు, అసలు నిద్రపోలేదు అని సార్ చెప్పారు. సో ఎన్నోసార్లు సార్ యొక్క స్ఫూర్తి ఎప్పుడైనా సరే నేను ఏదైనా సరే ఈ వచ్చిన కొత్తలో ఎప్పుడైనా సరే నేను ఏదైనా సరే ఆదమర్చి ఎప్పుడైనా సరే నేను నెగ్లెక్ట్ చేస్తే వెంటనే పత్రిక సరే ఏదో రూపంలో రావడం, నాకు మేలు కొలపడం, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు అని నేను చెప్పడం కూడా జరిగిందండి. ఒక సందర్భంలో నాకు ఈ జాన్లోకి వచ్చే కొత్తలో నేను వేదదేశ్ మేడం సెంటర్కి రెగ్యులర్ వెళ్తున్న సమయంలో నాకు బైక్ మీద వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగితే చెయ్యి ఫ్రాక్చర్ అయిందండి. ఒక 2 నెలలే నేను ఎక్కడికి కూడా సెంటర్కి వెళ్ళడం లేదు, ఎక్కడికి కూడా ఏ క్లాస్కి వెళ్ళడం అనేసి ఇంట్లో కూర్చున్నాను. ఆ సమయంలో పత్రి సార్ వెంటనే కళ్ళలో కనిపించి, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు గాజు సెంటర్కి, అక్కడ అద్భుతమైన క్లాస్ జరుగుతుంది, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పడం, మళ్ళీ వెంటనే మళ్ళీ ట్రాక్ మీద పెట్టడం, బండి మళ్ళీ ధ్యానం చేయడం, ఇలాగన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే కూడా పత్రి సారు నాకు మేలుకొల్పి నన్ను ఆ రకంగా ముందుకు తీసుకెళ్లారు. ఇదే పత్రి సార్ అందరికీ మీ అందరూ కూడా అనుభవాలు రాయండి, మీ అనుభవాలు ప్రతి ఒక్కరు అనుభవాలు బుక్ రాయాలని చెప్పి సారు అందరికీ ప్రోత్సహించినప్పుడు నేను ఒకసారి సార్ చెప్పాను, సార్ నేను రాస్తాను సార్ అని చేయెత్తాను పైకి. ఎత్తిన తర్వాత ఓకే ఈ అబ్బాయి అనుభవాలు రాస్తున్నారని చెప్పారు. సో అప్పటి నుంచి కూడా నేను ఎలా అనుభవాలు రాయాలి అని రాసి మొట్టమొదటిసారి నా అనుభవం రాసి మా సెంటర్లో ఉన్నప్పటికే ఉన్న అనుభవాలు అందరూ కూడా మాస్టర్స్ యొక్క అనుభవాలు అన్నీ తీసుకోవడం, 108 మందితో ఒక అనుభవాలన్నీ కూడా రాసి సార్ ముందు పెట్టానండి. సారు అద్భుతంగా ఆ యొక్క కరెక్షన్ చేసి కనీసం ఆ కరెక్షన్ 3-4 సార్లు చేశారండి. ఎన్నిసార్లు ప్రింట్అవుట్ తీయడం, సార్ ముందు పెడితే ఆయన కరెక్షన్ చేయడం 3-4 సార్లు సార్ కరెక్షన్ చేసి అప్పుడు ఓకే చేశారు. సో ఆ ఓకే చేసిన తర్వాత ఆ అనుభవాలన్నీ కూడా దానికి పేరు ఏం పెట్టాలని సారు డిసైడ్ చేసి అద్భుతమైన పేరు కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. అదే జ్ఞానం సకల భోగకారిణి అని చెప్పి
ఒక అద్భుతమైన ఆ, ఆ, ఎంతో మంచి కొటేషన్స్ ఉన్నది ఈ యొక్క బుక్ ని కూడా సార్ కూడా పేరు సెర్చ్ చేశారు. సో ఈ బుక్ కూడా సార్ చేతి మీద కూడా 2018లో ఈ యొక్క బుక్ ని విజయనగరం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా అక్కడ ఒక సార్ చేతి మీద కూడా ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే ధ్యానం చేస్తే మనకి అన్ని విధాలు కూడా లాభాలు పొందుతామనే దానికి ఒక స్ఫూర్తి. ఏ కార్యక్రమం చేసినా సరే ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో. సో ఈ మధ్య అనిపించింది 108 రోజులు జ్ఞాన యజ్ఞం 108 రోజులు జ్ఞాన యజ్ఞం చేయాలని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మన జనవరి 25వ తారీఖు నుంచి ఇంటింటా 108 రోజుల జ్ఞాన యజ్ఞం అనేది, ఎందుకు ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయం కావాలి, ప్రతి వ్యక్తి కూడా ఒక జ్ఞాని కావాలి. ఈ యొక్క విశ్వ కళ్యాణానికి మన ఎదురుస్తున్న వైజాగ్ లో ఒక మెగా పిరమిడ్ నిర్మాణం జరగాలి అంటే ఎనర్జీ అంతా కూడా మనకు రావాలంటే యజ్ఞాలు అనేది జరగాలి. సో ఆ క్రమంలో ఎందుకంటే యజ్ఞం తాలూకా రుచి అనేది ఈ మధ్య నేను చూశానండి. ఎక్కడైతే ఈ ఈ క్లాసులు పెట్టాలి ప్రతి ఏరికడ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడికో, నా యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేసే కన్నా మన దగ్గర ఉన్న మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరినీ కూడా ముందు ఈ ప్రాంతం అంతా కూడా జనమే చేయాలి. ఈ వైజాగ్ లో ప్రతి ఇంటికి కూడా ఈ శ్వాస మీద చేస పత్రి సార్ యొక్క జనాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ముందు మొట్ట ఈ గాజువాక సరౌండ్ ఏరియా అంతా కూడా జనమించే ఉద్దేశంతో సో పిరకోనపాలెంలో ఒక సెంటర్స్ ని కూడా సైబర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది. అదే శ్రీహాపురంలో భాను సన్ రైజ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భాను సన్ రైజ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభించే ముందు అక్కడ డాక్టర్ భాగ్య గౌరి గారు అనే మేడం నాకు మొదట పరిచయం అవడం, ఆ మేడం కలిసిన తర్వాత సార్ ఈ శ్రీహాపురం అంతా కూడా నాకు ఈ పెట్టాలని ఉంది, ఇది కొద్దిగా సహాయకారం అందించాను అనుకున్నప్పుడు వెంటనే కూడా ఎక్కడ పెడదాం మేడం అంటే టెంపుల్ ఉంది సార్, టెంపుల్ అడుగుదని చెప్పి అక్కడ శ్రీహాపురం కృష్ణ మందిరంలో ఒక వారం రోజులు అక్కడ క్లాస్ పెట్టడం, అక్కడ సుమారుగా ఒక 50 మంది వచ్చారు ప్రతిరోజు కూడా ఆ కృష్ణ మందిరంలోకి. సో ఇంత అద్భుతంగా ఇక్కడ 50 మంది వస్తున్నారు, ఈ వారంలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ పరిస్థితి అని చెప్పి అనుకున్నప్పుడే ఇక్కడ ఎక్కడైనా సెంటర్ పెడితే బాగుంటుంది ఉద్దేశంతో ఆ మేడం భాగ్య గారు తన ఫ్రెండ్ అయిన వాళ్ళ స్కూల్ ఉంది, వాళ్ళ నాన్నగారు స్కూల్ భాను సన్ రైజ్ అని, వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం, రావు గారు, భానుమతి గారు. సో వాళ్ళు వెంటనే కూడా ఒక మంచి కార్యక్రమంకి ఇప్పుడు మేము ముందుంటామని చెప్పి వాళ్ళు కూడా ఎంతో మంచి హృదయంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీరు ఒక 40 రోజులకి అడిగామండి మొట్టమొదటిసారిగా. ఆ 40 రోజులకి కూడా అక్కడ అద్భుతంగా అక్కడ 40 డేస్ అయిపోయింది. తర్వాత నాకున్న మాస్టర్స్ ఉత్సాహం చూసి ఇంకా ఇది కంటిన్యూ చేయాలి అని మళ్ళీ వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ అది 108 రోజులు కూడా తీసుకెళ్ళాం. ఆ 108 రోజులు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా అతను కూడా ఏం చేశారంటే అయిపోయింది కదా అని వాళ్ళు కూడా ఆ స్కూల్ని ఈవినింగ్ పూట్ల ట్యూషన్ సెంటర్ కూడా వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేశారండి. ఒక 5 లక్షలకి ఎంతో అతను అగ్రిమెంట్ చేసుకున్నారు ట్యూషన్ సెంటర్ పెట్టడానికి అని చెప్పి. మేము 108 రోజులు సెలబ్రేషన్ చేసుకున్నాం, అందరూ క్లాస్ కొట్టి సన్మానం చేసుకుని అందరూ బయటకు వస్తాం. నెక్స్ట్ ఏంటి, రేపటి నుంచి ఏంటి పరిస్థితి అనుకున్న సమయంలో సో మళ్ళీ కంపేక్ మళ్ళీ ఆ కృష్ణ మందిరికి వచ్చి వాళ్ళని అడిగాం, సో ఇలాగ అయ్యింది, మళ్ళీ ఇక్కడ మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు కొంత అమౌంట్ అడిగారు. నెలకు ఒక కరెంట్ బిల్లు దానికి ఒక 2000 3000 అవుతుంది అంటే సరే అండి మేము ఇస్తామని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ వాళ్ళతో మాట్లాడుకున్నాం. రేపటి నుంచి మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ స్టార్ట్ చేస్తామని అనుకున్నాం. ఆ రాత్రి ఒక మిరాకిల్ జరిగిందండి. ఏంటంటే ఎవరైతే ఈ 108 రోజులు ఈ భాను సన్ రైజ్ ధ్యాన కేంద్రంలో మనకి ఇచ్చారో ఆ రావు గారికి రాత్రి మాస్టర్స్ కల్లాకి వచ్చి 108 రోజులు ఇక్కడ యజ్ఞం జరిగింది, మీరు ఎంతో శక్తి నింపావు, ఇది ఒక సరస్వతి ప్రాంగణం, ఈ ప్రాంగణంలో ఎందుకు నువ్వు మళ్ళీ ఇక్కడ ధ్యానం పెట్టట్లేదు, నీకు ఏంటి తక్కువ, ఆస్తిపరంగానే చాలా ఉంది కదా, నీకు ఏంటి తక్కువ, ఈ 108 రోజులను యజ్ఞం నిర్వహించేందుకు నీకు ఒక మంచి యజ్ఞ ఫలాన్ని ఇస్తున్నాను అని చెప్పి అతనికి ఈ ఒక మామిడి పండు అని ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ స్కూలు గేటు ముందనే ఆ మామిడి పండు ఉంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొని ఆ పండు ఎవరికి ఇవ్వకుండా మీ కుటుంబ సభ్యులే మీరు తినండి, ఎవరికి ఇవ్వద్దని చెప్పి ఆ ఫలాన్ని అతనికి కళ్ళలో ఒక అంటే అతనికి అంతవరకు ప్రతిసారి చూడలేదు, ఒక తెల్లని వస్త్రాలతో మాస్టర్స్ కనిపించారని చెప్పారు. ఇమ్మీడియట్ గా తెల్లవారుజామున 5 గంటలకి అతనికి లేచి ఏంటి ఇలాంటి వచ్చిందని చెప్పి వెంటనే అతను స్కూల్కి వచ్చి ఆ గేటు ఇలా ఓపెన్ చేయడంటే ముందు ఇంత మామిడి పండు అండి ఎంతో రుచిగా ఉంది మాకు చూపించారు. వెంటనే 6 గంటలకే మాకు ఫోన్ చేసి, నాకు భాగ్య గారికి ఫోన్ చేసి, సో అర్జెంటుగా నాకు మంచి అనుభవం వచ్చిందంటే మీరు కంపల్సరీగా ఈరోజు రావాలి, ఎన్ని పనులు మాకు రావాలని చెప్పి ఆ రోజు అందరినీ కూడా వీడిని పిలిపించి అతను ఎక్స్పీరియన్స్ చెప్పి ఆ పండు కూడా చూపించారండి.
సో ఈ రోజు నుంచి నేను మీకు వదిలేస్తున్నాను ఇది సెంటర్ని, ఇది సాయంత్రం మీరు ఏం చేసుకోండి అని చెప్పడం. సో ఆ రోజు నుంచి స్టిల్ అక్కడ అద్భుతంగా ఆ భాను సన్ రైజ్ స్కూల్లో ధ్యానం అనేది చాలా ప్రతిరోజు కూడా అక్కడ నిర్వహించబడుతుంది. అక్కడ ఆ వరలక్ష్మి గారు అక్కడ దగ్గరుండి అంతా నేర్పిస్తున్నారు. ఎంతోమంది కనకరావు, బాలాజీ గారు, ఆ చుట్టుపక్కల మాస్టర్స్ అందరూ కూడా అక్కడ దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చూసుకుంటారండి. అప్పుడు కనిపి అంటే 108 రోజుల యజ్ఞం తాలూకా ఫలితం వాళ్ళకి అందింది కదా. సో మనం కూడా ప్రతి ఇంట్లో కూడా 108 రోజుల యజ్ఞం అనేది మనం నిర్వహించుకోవాలి. ఈ యజ్ఞం యొక్క ఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలి. ఆ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళు, ఆ యజ్ఞం నిర్వహిస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ యజ్ఞం ఫలానికి ప్రతి ఒక్కరికి వాళ్ళ సంకల్పం ఏదైతే కోరుకొని పెట్టుకుంటారో అవన్నీ కూడా నెరవేర్చే ఉద్దేశంతో నేను మొదట 108 రోజులు ఎలా పెట్టాలి అనుకున్నాను. ఆ, మన వైజాగ్ లో ఉన్న సీతంతర్ వాళ్ళు కూడా అద్భుతంగా 108 రోజులు యజ్ఞం అనేది చాలా గ్రాండ్ గా వాళ్ళు కూడా చేస్తున్నారు. మినిమం ఒక 10 మంది వస్తే సరిపోద్ది అనుకున్నారు, కానీ నేనైతే ఈ ప్రతిరోజు కూడా ఎక్కడ జరిగినా సరే మినిమం 30 నుంచి 50 మంది తక్కువ ఎక్కడ ఉండట్లేదండి. ప్రతిరోజు కూడా చాలా ఉత్సాహంతో ఉల్లాసంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ ఏ ఏరియా జరిగినా సరే, గాజువాక్ కానీ, పెదగంటేడ కానీ, మలకాపురం కానీ ఎక్కడ జరిగినా సరే, నిన్న జరిగింది మొత్తం 60 మంది వచ్చారండి. ఆ శ్రీకాకుళంలో అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా మంచి ఎక్కడ ఏ ఇంట్లో పెట్టినా సరే ఫుల్ ఎనర్జీ అండి. ప్రతిరోజు ప్రతిసారి వస్తున్నారు ఆ యుద్ధంలోకి, ప్రతిసారి వచ్చి ఎవరో ఒకరు ఏదో ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు అనమాట. సో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో ఇలాంటి యజ్ఞంలో ఎక్కడైతే 10 మంది కూర్చొని ధ్యానం చేస్తారు, యజ్ఞం చేస్తారు, అక్కడ ప్రతిసారి యొక్క బ్లెస్సింగ్స్, అతని యొక్క చైతన్యం ఎప్పుడు కూడా అక్కడ ఉంటుంది. ఆ చైతన్యం అందరూ కూడా పొందాల ఉద్దేశంతో మాస్టర్స్ అందరూ ప్రతిరోజు ఎన్ని పనులున్నా సరే ఎక్కడ పెట్టినా సరే ఆ యజ్ఞంలో పాల్గొంటున్నారు. చాలా అద్భుతమైన ఈ యొక్క రిజల్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇకపోతే నా యొక్క ఈ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళడానికి స్వాధ్యాయం, ఈ స్వాధ్యాయం అనేది నాకు బాగా నడిపించిందండి. ఎందుకంటే ఎన్నో ప్రతిసారి అందరి యొక్క మాస్టర్స్ యొక్క అనుభవాల్ని ఎంతో ఎక్కడ కూడా ఏ సొసైటీలో కూడా దొరకనంత అద్భుతమైన ఉమ్, జ్ఞాన భండాగారం అంతా కూడా మనకి ఎందరో మాస్టర్స్ యొక్క అనుభవాల్ని ఎన్నో భాషల్లో ఉన్న అంతా కూడా మనకి సింపుల్ గా అర్థం అవడానికి తర్జుమా చేసి తెలుగులో అనువాదం చేసి ఎన్నో పుస్తకాలు మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రతి మన పిఎస్ నుంచి ఏ పుస్తకం కూడా ఒక ఆణిముత్యమే. సో నా ఈ జీవితానికి మార్చడానికి ఎన్నో పుస్తకాలు నాకు దోహదపడ్డాయి. మొదట్లో భావనా శక్తి అనేది, ఈ మీ జీవితం మీ చేతిలో, ఇలా ఎన్నో పుస్తకాలు వచ్చాయి. దీనికంటే ముందు చెప్పాలంటే ఒక యోగి ఆత్మకథ. సో నేను స్ట్రీట్ ప్లాంట్ లో జాయిన్ అయినప్పుడు, నేను డ్యూటీ అయిన సమయంలో ఖాళీ సమయం ఉన్నప్పుడు ఏం చేయాలని అనుకున్న సమయంలో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారండి, భాస్కర్ అని. అతను కూడా స్పిరిచువాలిటీ మీద కొంత అనుభవం ఉంది. అతను ఒక చేతికి ఒక పుస్తకం ఇచ్చారండి. మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్పిరిచువల్ బుక్ చదివిన బుక్ ఒక యోగి ఆత్మకథ. ఆ ఒక యోగి ఆత్మకథ పుస్తకం మా ఫ్రెండ్ ఇచ్చి ఈ పుస్తకం చదవన్నా అని చెప్పారు. నేను ఆ, డ్యూటీలో లంచ్ అవర్లో ఆ 1 అవర్ 2 అవర్స్ కూడా నేను ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టానండి. ఒక యోగి ఆత్మకథ చదివిన తర్వాత అసలు మన భారతదేశం ఎంత అద్భుతమైన పుణ్యభూమ, కర్మభూమ. అంటే ఎంతో ఒక యోగ ఆత్మకథలో మనం చూసుకుంటే ఎందరో యోగులు అందరూ కూడా నడియాడిన ఈ యొక్క భారత వాణి ఎన్నో సంవత్సరాలు కాదు, కృష్ణుడి గురించో రాముడి గురించి మనం తెలుసుకోవాలి, గత 100-105 సంవత్సరాల లోపు జరిగిన స్టోరీ అంతా కూడా ఈ ఒక యోగి ఆత్మకథ బుక్ లో ఎందరో మాస్టర్స్ వారి యొక్క అనుభవాలన్నీ కూడా అందులో పొందుపరచడం. ఈ భారతదేశంలోనే ఇంత అద్భుతమైన భాండాగారం ఉంది, ఈ పుణ్యభూమి. ఎందరో ఋషులు యోగులు అడిగారు, ఈ యొక్క ఇది యొక్క పుణ్యభూమి. మనం జన్మించడం ఎంతో పుణ్యం చేసుకుని కొన్ని ఆ పుస్తకం మొదలు పెట్టుకుని ఒక యోగాత్మక కథ, ఆ పుస్తకం మొదలు పెట్టుకొని ఎన్నో మన స్పిరిచువల్ గా సొసైటీలో వచ్చిన ఎన్నో పుస్తకాలు చదవడం. సో దాని ద్వారా ఏంటంటే మొట్టమొదటి నేను అంటే ఏంటి అనే సత్యాన్ని ప్రతిసారి స్వయంగా చెప్పడం. సో అలాగే రమణ మహర్షి ఆశ్రమంలో అక్కడ యజ్ఞానికి వెళ్ళడం. సో ఇలాగా చేయడం నా జీవితంలో ఈ పుస్తకం చదవడం వల్ల కూడా చాలా మంచి జరిగిందండి. అదే విషయంతో మా సెంటర్లో కూడా సుమారుగా లైబ్రరీ ఉందండి. ఈ పుస్తక లైబ్రరీలో అందరూ కూడా ఎన్నో ప్రతి సంవత్సరం ఈ మన సొసైటీ నుంచి రిలీజ్ అయిన ప్రతి పుస్తకాలు కొనడం, ఒక 5,000-10,000 పెట్టి బుక్స్ కొనడం, సుమారుగా ఒక 80,000 ఎంతో సంబంధించిన పుస్తకాలన్నీ కూడా సెంటర్లో ఉన్నాయండి. ఏ పుస్తకంతో ఆ పుస్తకం అంతా దొరుకుతుంది. మా సెంటర్లో అందరూ కూడా ఒక బుక్ పట్టుకెళ్ళడం, చదవడం, మళ్ళీ తిరిగి ఇచ్చేయడం. అలాగా సెంటర్కి ఆ యొక్క పుస్తకాన్ని జ్ఞానాన్ని అందరూ కూడా అందించే ఉద్దేశంతో ఈ స్వాధ్యాయం అనేది అందరూ కూడా చేయడం వల్ల, ఎందుకంటే ఎవరికి ఏ సమస్య ఎక్కడి నుంచి
మనకి వాళ్ళకి మార్పు వస్తుందని చెప్పలేం. కొంతమంది క్లాసు వినడం వల్ల వస్తుంది, కొంతమంది పుస్తకం చదవడం వల్ల వస్తుంది, కొన్ని ధ్యానం చేయడం వల్ల వస్తుంది. సో ఆ రకంగా మనకున్న సమస్యల్ని నివృత్తి చేసుకోవాలంటే పుస్తకం అనేది చాలా అవసరం. ప్రతిసారి ఎందుకంటారు ప్రతి ఒక్కరు కూడా పుస్తకం చదవాలని ఉద్దేశంతో చెప్పారు. సో ఆ రకంగా సెంటర్ ద్వారా కూడా ఈ బుక్స్ అని కూడా చాలా మంది ప్రతిరోజు ఫస్ట్ పట్టుకెళ్తారు, ఇంటికి చదువుతారు. ఒక వారం 14 రోజుల్లో పుస్తకం చదివి మళ్ళీ సెంటర్కి ఇచ్చి మళ్ళీ కూడా పుస్తకం మళ్ళీ తిరిగి ఇంకో కొత్త పుస్తకం పట్టుకెళ్ళి చదువుతారండి. ఇలా ఎంతో మంది ఆత్మజ్ఞానం పొందుతున్నారు. సో రాబోయే రోజుల్లో ప్రతిసారి ఈ యొక్క పిరమిడ్ సొసైటీ మూమెంట్ ద్వారా ఈ శ్వాస మీద ధ్యాస అనేది ప్రతి ఒక్కరికి కూడా అందించాలి అనే ఏకైక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇలాగే చెప్పుకుపోతే ప్రతిసారి ఎన్నో అనుభవాలు నేను పొందానండి. ప్రతిసారి మనకి ఒకటే చెప్తారు, మన ముందు నువ్వు ఎవరంటే నువ్వు తెలుసుకో. అది తెలుసుకుంటే మీకు ఏం అక్కర్లేదు. ముందు నువ్వు తెలుసుకుంటే ఇంకేం అక్కర్లేదు. ఆ తెలుసుకోవడం నుంచే మన ఈ ప్రయత్నం అంతా కూడా మనం చేస్తున్న ప్రయత్నం అంతా కూడా. సో నేను ఒకటే భావించాను, ఏంటంటే ఒక వ్యక్తి ఇంత అద్భుతమైన అంతవరకు కూడా ధ్యానం అంటే ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో ప్రతిసారి రావడం ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. ఈ రోజు ప్రతి ఒక్కరు అంతకుముందు ఎవరి నోట కూడా శ్వాస మీద ధ్యాస అనేది మాట ఎవరో వచ్చేది కాదు. ఈ రోజు ఎవరు చూసిన ఎవరి నోట విన్నా సరే శ్వాస మీద ధ్యాస అంటున్నారు. ఎవరు చూసినా సరే ఈ శ్వాస మీద ధ్యానాన్ని ప్రతిసారి యొక్క ఏకైక లక్ష్యం రెండు. ఒకటి, ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలి, ప్రతి ఒక్కరు శాకాహారి కావాలి. అదే మన ప్రతిసారి లక్ష్యం. ఆ లక్ష్యంగానే నేను కూడా పనిచేస్తూ ఎన్నో అనుభవాలు కూడా నేను పొందుతున్నానండి. నాకు ఈ అనుభవంలో మరొక అనుభవం ఏంటంటే, ఈ ధ్యానంకి వచ్చే చేస్తున్న కొత్తలో ఎలాంటి సమస్య అయినా సరే ముందుగా నాకు తెలిసిపోయేదండి. పలానా దగ్గర పలానా సమస్య వస్తుందని అని తెలిసిపోయేది. ఆ సమస్య నుంచి కూడా నేను వెంటనే దాన్ని మేల్కొని దాన్ని బయటపడేవాడిని. సో ఇలాగా నేను చేస్తున్న ఒకసారి నాకు సమ్మర్ అండి, సమ్మర్లోని మంచి ఎండ కాసినప్పుడు ఒళ్ళంతా కుక్క పెట్టేసిన తర్వాత స్నానం చేసి సాయంత్రం కొద్దిగా వర్షం పడ్డదండి. వర్షం పడినప్పుడు చల్లని గాలి వచ్చింది. గాలి వచ్చినప్పుడు నేను లింగి కట్టుకొని పైనుంచి చల్లగాలి చీకరిద్దాం నుంచి బయట కూర్చుంటే రోడ్డు మీద నుంచి ఒక తేలు చాలా వచ్చి ఎంత ఉంటుందంటే తేలు రోడ్డు మీద చూస్తూ నేను ఎక్కడైతే నించున్నానో ఆ నించున్న పాదం దగ్గర వచ్చి నా లింగిని పట్టుకుని లాగిందండి ఇలా కిందకి. అయితే ఎవరు అవుతుంది వెనక చూస్తే కూడా వెనక ఎవరు లేరు. మళ్ళీ మళ్ళీ అలా నించున్నాను. మళ్ళీ మళ్ళీ కొద్ది గట్టిగా ఆ తేలు ఆ లింగిని లాగిందండి. మనం పొట్టేది అంటాం, అది ఇంత పెద్దగా ఉంటుంది అది. సో మరి ఏంటి ఎవరు లాగుతున్నారని చెప్పి ఒక 2 అడుగు ముందు చూస్తే తేలు అనేది ఉంది. ఎప్పుడైతే నేను అది పక్క జరిగానో అది ఎలాగగా ముందుకు వెళ్ళిపోయి ఆ రాళ్ళలోకి వెళ్ళిపోయిందండి. అంటే చూడండి, అంటే అది కొట్టాలంటే నాకు పాదం మీద కొట్టచ్చు. అంటే మనం ధ్యానం చేయడం వల్ల ప్రతిదీ కూడా మనకి సహకారులుగా ఉంటాయి, ప్రతిదీ కూడా మనకి సేవ్ చేస్తుంది అని అద్భుతంగా నేను చాలా మంది మా పాప చూసి చంపేటాడు నాకు నా చంపు తీరదు. ఎందుకంటే అది మనకి ఏం చేయలేదు, అది అలా లోపలికి వెళ్ళిపోయింది. సో ప్రతిసారి ఇంకొక స్ఫూర్తి ఏంటంటే మనకి పర్యావరణం గురించి అండి. పర్యావరణం మనం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో ర్యాలీలు చేసాం. ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ చేయడం కోసం ఎన్నో కార్యక్రమం చేసాం. మొక్కలు నాటే కార్యక్రమం సార్ కూడా మొక్కలు నాటే కార్యక్రమం లాస్ట్ మినిట్ లో కూడా మనకి ప్రకృతి వ్యాలీలో మొక్కలు నాటినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి అనే స్ఫూర్తితో ఈ పెదగంటాల్లో నడుపూర్ హై స్కూల్లో అదంతా కూడా టేకప్ చేసి ఒక 100 మొక్కల్ని ఆ ప్రిన్సిపల్ సార్ గారి యొక్క సహకారంతో 100 మొక్కలు నాటామండి. నాటి వదిలేదండి, ఒక సంవత్సరం పాటు వాటి సంరక్షణ, అంటే ఆ మొక్కల్ని ఒక టీ గార్డ్స్ ఏర్పాటు చేయడం. ప్రతి 2 రోజులు ఒకసారి మా మాస్టర్స్ అందరూ కూడా వారానికి ఒక 3 రోజులు వెళ్ళడం, ఆ పైపులు కొని ఆ ట్యాప్ ద్వారా మొక్కలకు వాటర్ వేయడం, రోజుకు ఒక 2 అవర్స్ దానికి టైం స్పెండ్ చేసి ఒక సంవత్సరం పాటు మొక్కల్ని మహావృక్షాల కింద చేసి మాకు అందడం జరిగిందండి. ఈరోజు మన వైజాగ్ లో నడుపూర్ స్కూల్కి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఆ సార్ అంటారు ఎంతో మంది బయట రాష్ట్రాల నుంచి కూడా, గోవా ఇలాగ మధ్యప్రదేశ్ నుంచి ఎంతో మంది ఈ ప్రత్యేకంగా నడుపూర్ స్కూల్కి వచ్చి ఎలా ఈ మొక్కలను మీరు ఎంత అద్భుతంగా ఆ ప్రిన్సిపల్ సార్ కూడా మంచి ఇన్స్పైర్ అండి. అంటే ప్రతి మొక్కలు నాటాలి అనే స్ఫూర్తితో దానికి మనం తోడవడం, ఒక 1 year పాటు కూడా అక్కడ తీసుకోవడం అద్భుతంగా ఆ స్కూల్ అంతా కూడా ఒక వన సంరక్షణతో ఒక అడవిలో ఉంటుందండి ఆ స్కూల్.
నడుపు స్కూలు. సో అదే ఇదంతా కూడా ప్రతిసారి స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోనే ఆ మొక్కలు నాటడం అనేది కూడా చేయడం జరిగింది. సో ఇది కాకుండా పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా సార్ కూడా మనకి నేర్పారు. ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా చాలా కార్యక్రమాలు కూడా గాజువాక చేసాం. లాస్ట్ ఇయర్ యారాడ్లో కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది చేస్తూ అంటే బీచ్ అంతా కూడా స్వచ్ఛ భారత్ ఉద్దేశంతో మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఆ, చేయడం జరిగింది. ఇలాగా ఇదంటే ప్రతిదీ కూడా ఒక ధ్యానమే కాకుండా ప్రతిసారి అన్ని విభాగాల్లో కూడా మనకి మనకి ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం సేవా కార్యక్రమం, కొంతమందికి సేవ ద్వారా ఎలాంటి మనం ముందుకు వెళ్తాం అన్ని కూడా సార్ మనకి చేసి చూపించారు. సో అదే ఇన్స్పైర్తో మనం ముందుకు వెళ్ళాలని, సో మన జీవిత లక్ష్యం, ఈ జన్మ యొక్క పరమార్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ధ్యానమై ప్రతి ఒక్కరికి ధ్యానంగా చేయాలి, ఆత్మజ్ఞానంగా తయారు చేయాలి, మనకున్న అనుభవాన్ని అందరికీ పంచుకోవాలి, ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఇలాగ ప్రతిదీ కూడా నాకు ఏది తోస్తే అది చేయడం నా జీవిత లక్ష్యం ఒకటే. నా తుది శ్వాస ఉన్నంత వరకు కూడా పత్రిసారి ఆశయమే నా ఆశయం. ఎందుకంటే నేను ఈ ముందు నిలబడుతున్నానంటే నాకు ఎన్నో సమస్యల నుంచి కూడా నేను ఈరోజు బయటపడ్డాను. దానికి కారణం పత్రిసారే. నాకున్న అంటే ఆ, ఈ రోజు మీ ముందు ఉన్నానంటే దానికి కారణం కూడా పత్రిసారి. ఎందుకు 2-3 చావు అంచు దాకా ఇల్లు వచ్చిన వాడిని కూడా నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం పత్రిసారి, ఈ అందించే శ్వాసమే చేసి. సో ఈ జీవితం ఉన్నంత వరకు కూడా నేను పత్రిసారికి ఎప్పుడు కూడా పత్రి మేడం కూడా నేను ఎప్పుడు కూడా నాకు పత్రి మేడం కూడా నాకు ఎంతో ఇన్స్పైర్ ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. సో వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ యొక్క పిఎస్ఎంని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే వైజాగ్లో ఉన్న ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా నేను కంకణం కొట్టుకుని ముందుకు వెళ్తానండి. సో ఇదే స్ఫూర్తితో నాతో పాటు మా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తూ ఇవ్వడం, ప్రతి ఒక్క టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం. సో మా వాళ్ళు ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు కదన వాళ్ళు ఈ మధ్యనే ఏడాదిలో కూడా అద్భుతంగా 2 40 డేస్ క్లాస్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఎంతో మంది ఆ ఏడాది గ్రామంలో కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. సో వాళ్ళు కూడా త్వరలో అక్కడ కూడా సెంటర్ రావాలని కోరుకుంటున్నాను. అక్కడ కూడా ప్లేస్ అనేది అక్కడ ఇంకా అవ్వలేదు. అక్కడ కూడా ఎంతో అద్భుతంగా 2 40 డేస్ క్లాస్ ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి ఏడాది వెళ్ళాలంటే కూడా చాలా కష్టమైన పని. అయినా సరే మా వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా రోజుకి ఒకరిని పంపించేవాడిని అక్కడికి, లేడీస్కి. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వెళ్ళడం, వాళ్ళ అనుభవాలను పంచుకోవడం. నా ఎదుర్కొంటే ఎవరు చెప్పారు కదా, కానీ బయటకు వెళ్తే చాలా అద్భుతంగా వాళ్ళు కూడా అంటే నాకు అనిపించింది ప్రతి ఒక్కరు కూడా అనంతమైన శక్తి ఉంది. అంటే వాళ్ళని ఒక్కసారి అడుగు బయటకు వేస్తున్నది, ఒక అడుగు వాళ్ళని వేస్తే మన చేత మాస్టర్స్ అందరికీ వేస్తారని దానికి. సో మా సెంటర్ ద్వారా ఎంతో మంది వెళ్ళడం, అదేవిధంగా స్కూల్కి వెళ్ళి గత 4 years బ్యాక్ కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు కూడా మేము ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళి అక్కడ నడుపూరు స్కూల్లో ఉదయం 8:30 నుంచి 9 టైం, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారండి. అప్పుడు కూడా ఆనంద వేడుక అని కార్యక్రమం వచ్చిన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వేడుక కూడా మన సొసైటీ తరపు నుంచి సంవత్సరం పాటు వెళ్ళి ఎంతో మంది పిల్లలకి జ్ఞానాన్ని అందించడం జరిగింది. సో వాళ్ళ పిల్లల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మాస్టర్ చెప్తున్నారు, మీరు ధ్యానం చెప్పడం వల్ల వీళ్ళు చాలా మార్పు వచ్చిందండి. ఎందుకంటే ఒక ఉదాహరణ ఏంటంటే అప్పుడు మీరు చెప్తున్న సమయంలో ఆ స్కూల్లో కంప్యూటర్స్ ల్యాబ్ ఒకటి ఉందండి. అందులో కంప్యూటర్ ఎవరో దొంగలించారు. దొంగలించిన తర్వాత మేము ఈ ధ్యానం చెప్పడం వల్ల వాళ్ళ వెంటనే కూడా ఇన్స్పైర్ వాళ్ళు ఎవరైతే చేసే వాళ్ళు వచ్చి తప్పు ఒప్పుకున్నారు. సో మేమేం చేసామండి అని చెప్పుకున్నారు. సో ఇలాగే ఎన్నో ఆ సంవత్సరం పాటు ప్రతి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టీచర్స్ కూడా ముందు మేము ఉండేవాళ్ళం క్లాస్లో. మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ టీచర్స్ కూడా ఫస్ట్ మేము ఉండి ఒక పావు గంట ధ్యానం చెప్పడం, ఒక 10 నిమిషాలు పావు గంట ఈ ధ్యానం సంబంధించిన విషయాలు పిల్లలకు బోధించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 24-25 సంవత్సరం కూడా మన జూన్ నుంచి యోగా డే నుంచి కూడా గాజువాక పెదగంటేడ స్కూల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం 3:30 నుంచి 4 గంటల ఒక హాఫ్ అన్ అవర్ మా టైం ఇచ్చారండి. గాజువాక స్కూలు, పెదగంటేడ స్కూల్లో సుమారుగా మా మాస్టర్స్ ఒక 30 మంది డైలీ ఒక రొటేషన్ పద్ధతిలో వారానికి ఒక ఇద్దరు, ఈ వారం తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక 2 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వస్తుంది ఆ రొటేషన్లో, అలా గాజువాక. సో ఇలాగ ప్రతిరోజు కూడా ఇంకా చాలా మంది స్కూల్స్ అడుగుతున్నారండి, మాకు చెప్పండి అని చెప్పి. సో ఇక్కడికే మనకు టైం సరిపట్లేదు.
సో అందువలంటే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తూ, సో వాళ్ళని ప్రతిరోజు కూడా ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళండి, ఈ రోజు ఎక్కడికి వెళ్ళని చెప్పడం, ప్రతిరోజుకు ఈ రోజు కూడా వాళ్ళ స్కూల్స్కి వెళ్ళడం, పిల్లలకి ధ్యానం చెప్పడం, ఆ టీచర్ ప్రిన్సిపల్ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించడం. సో వారికి కూడా ప్రిన్సిపల్ సార్ కూడా ప్రత్యేకంగా అభినందన చేసుకుంటున్నానండి. సో ఈ యొక్క కార్యక్రమం అంటే అన్ని కార్యక్రమాలు కూడా అందరిని కూడా ఇన్స్పైర్ చేయాలి, అందరూ కూడా భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మనం ఈ విద్యార్థుల దశ నుంచి వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం అందిస్తే మంచి రిజల్ట్ వస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం కూడా చేస్తున్నామండి. సో ఇలా చెప్పుకోతే ఇలా ఎన్నో ఉన్నాయి మనం చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంటే ఏదైనా సరే. ఎంతో మందికి మన ప్రతిసారి మనకి బర్త్డే కూడా ఇక్కడ చిల్డ్రన్ హోమ్స్ కూడా సుమారుగా 30,000-40,000 రూపాయలు నిత్య సరుకులు కూడా పంపిణీ కూడా చేయడం అనేది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఇక్కడ గాజువాక, శ్రీహరిపురం ఇలా ఎక్కడైతే అనాథాశ్రమాలు ఉంటాయో అందరూ కూడా వాళ్ళకి ఇవ్వడం. సో అందరూ కూడా ఏంటంటే ఇది నా ఒక్కడి వరకు కృషి కాదండి, మా అహింస ప్రేమించాను కదా మాస్టర్స్ అందరూ కూడా నా వెన్నుండి నాకు అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు. సో నేను చెప్పినా సరే నువ్వు అనకుండా ప్రతిదాన్ని కూడా ముందుంటూ నాకు అన్ని మనకు ఆర్థికంగా ఏ రకంగా సాధించిన వాళ్ళు అన్ని కూడా ముందుకు వస్తూ వాళ్ళు సాయం చేయడం బట్టే ఈరోజు ఈ అహింస ప్రేమించాను కేంద్రం ద్వారా ప్రతిసారి యొక్క ఆశీస్సులతో పిరమిడ్ మాస్టర్స్ అందరికి ఆశీస్సులతో, ముఖ్యంగా వైజాగ్ ఉన్న మాస్టర్స్ అందరి యొక్క ఆశీస్సులతో సో ఈరోజు నాకు ఈ స్థితికి తీసుకురావడానికి ముఖ్యంగా చెప్పాలంటే నంద గారు, వంశీ గారు, వేదదీషి మేడం గారు, రాతి మేడం గారు ఈ గాజాకు ప్రాంతంలో ఉండడం, వాళ్ళు ఎన్నో సలహాలు సూచనలు నాకు ఇవ్వడం, తద్వారా నేను వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంలో నేను ఈరోజు ఇంత అద్భుతంగా వెళ్తున్నానంటే దానికి కారణం అది. సో వాళ్ళందరూ కూడా మరొకసారి నేను మీ పిఎంసి డిజిటల్ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా అభినందన తీసుకుంటున్నాను. సో నాకు ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన భగవాన్ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, సో వైజాగ్ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా, ఎందుకంటే వైజాగ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ అనుభవాలన్నీ కూడా పంచుకున్నారు మా సెంటర్కి వచ్చి. సో వారందరికీ నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ అనిత మేడం కూడా ప్రత్యేకంగా నేను అభినందన చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు సార్ చెప్పింది ఇంకా చాలా తక్కువ. సార్ వాళ్ళు బయలుదేరారంటే మామూలుగా ఒకళ్ళు ఇద్దరు 10 మంది అలాగా 2-3 బస్సులు ఉంటాయి మినిమం. కడతాలకు వచ్చినా, పేరవరం వెళ్ళినా, ప్రకృతి వ్యాలీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సార్ గైడెన్స్ లో చాలా మంది తయారయ్యారండి. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. 2 minutes. నమస్తే. ఒక్క నిమిషానమ్మా, ఎందుకంటే నాకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు. పత్రిజీ ఆసియాని చేసిన మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. మరి వైజాగ్ లో మాకు ఇందాక చెప్పారు వంశీ గారు, నందా గారు, ఈకే గారు, నాడు మిత్రులు జగదీష్ మేడం గారు, చాలా మంది పేర్లు చెప్పడానికి ఇప్పుడు ఇస్తుంటది. అయితే మళ్ళీ ప్రాంతాల వారిగా చూసుకుంటే వైజాగ్ లో ఎన్నో ప్రాంతాల్లో నిరంతర ధ్యానం జరుగుతుంటది. అందులో ఒక సెంటర్ మాత్రం మరి శివగణేష్ గారి సెంటర్. నమస్తే సార్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి నాయకుడు ఏం చేయాలంటే నాయకుడు మీ సహకార కర్మాచారులు స్వతంత్ర ప్రతిపత్తిని పెంపొందించారట. అలా పెంపొందిస్తున్నారు. మీ సహకర్మాచారులు ఓర్పును అభివృద్ధి చేస్తున్నారు. అలాగే విధంగా సహకర్మాచారుల స్వాతిశయం అంటే అహంకారాలు అవన్నీ నాశనం చేసి వర్క్కి పురుగొలుపుతున్నారు. చివరిగా మీ సహకర్మచారులు పునాదులు నిర్మిస్తున్నారు. మంచి పునాదితో ఉందమ్మా. ఒక టీం ఎప్పుడు కూడా ఒక బీట్ టీం పత్రిక గారికి ఎలాగైతే ఒక టీం ఉందో మన శివగణేష్ గారికి కూడా, అంటే విశ్వ ప్రణాళికలో భాగంగా వ్యక్తిగత ప్రణాళిక, ప్రత్యేక ప్రణాళిక కాదు. అలాంటి ప్రణాళికతో ముఖ్యంగా మనకు కనబడతారు శివగణేష్ గారు, కానీ ఎక్కడ కనబడరు తల్లి వనితమ్మ. అమ్మకు కూడా నమస్కారం సార్. ఎందుకంటే వచ్చే వాళ్ళని సంరక్షిస్తారు. పత్రి మేడం చూడు, ఎవరు కనబడకుండా సంరక్షించేవారు. పత్రిక గారు కనబడేవారు, అలాగా అమ్మ కనబడదు. ఇంకా చెప్పుకోవాలంటే మరి టైం చాలు మనకి, ఎందుకంటే 1 నిమిషం ఉంది, అమ్మకు కూడా పని ఉంది. నెక్స్ట్ ఈ చాలా వ్యక్తులు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారంటే నిజమైన నాయకుడు తన చుట్టూ ఉన్న మనుషుల్లో ఎప్పుడు ఏదో పని చేయిస్తుంటాడు. శివగణేష్ గారి అంటే ఈ బుక్ లో రాశారు సరే, ఇవన్నీ కూడా లక్షణాలు నాయకుడు ఎలా నడిపాలి చక్కగా చేస్తున్నారు. ఇక ఒక నాయకుడు తన వర్గము సంఘములో అపనమ్మకం కలిగించే మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలంట. అది కూడా ఉంటారు జాగ్రత్తగా. ఏమైనా ఇబ్బంది కలిగితే దూరం పెడుతుంటారు. తర్వాత అధిష్టానం పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని తన వర్గీయులు హృదయాల్లో నాయకుడు తప్పకుండా అభివృద్ధి చేస్తారు. సారు మరి ఏ కార్యక్రమం చేపట్టినా పత్రిక చెప్పినా అతని మీద నమ్మకంతో నేను మాస్టర్ నమ్మకం చేస్తారు. ఒక నాయకుడు తన చుట్టూ ఉన్న మనుషులు సృజనాత్మకంగా ఉండేది, అంటే క్రియేటివ్నెస్ కూడా పెంచారు.
వెరైటీగా చేస్తారు అన్ని పనులు. మానవత్వం ఐక్యత ప్రేమించడంలో తమ శక్తిని ప్రకటిస్తూ ప్రచారం చేస్తూ నిరంతరం శ్రమను ప్రోత్సహిస్తుంటారు. మరి స్కూల్లో కానీ ఇంకా చెప్పాలి టైం చాలు, తర్వాత ఓర్పును అభివృద్ధి చేస్తారు. మరి ఈ టీంలో ఎక్కడికైనా సరే మీరు ఎన్నట్టు ఇందాక చేస్తే చాలా సంతోషం సార్. ఇంకా అలా చెప్తే టైం చాలు, మనకు మిత్రులు ఉన్నారు కాబట్టి. పత్రి గారి ఆశయాన్ని వ్యక్తం చేస్తున్న మాటలో ఇంటికో పువ్వు వేసుకోవడం దండ అన్నట్టు ఇప్పుడు దాకా వికసిత పుష్పాలు వచ్చాయి, ఇప్పుడు వెరైటీ పుష్పాలు వస్తున్నాయి. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మీ సేవలకు మరింత అవైలబుల్ ఉందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ సహకారం కావాలి సార్ నాకు. అడిగితే కాదట, అవసరాన్ని గుర్తించి చేయరట. ఇంకా పత్రిక గారు చెప్పారు, తల్లి తగిలిసిన విధిలా కలిసి నంచుకొని వచ్చేవాడు. సంతోషం. అంటే నా జీవితం ఏంటంటే ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు వెళ్తానమ్మా అక్కడికి, ఎక్కడికైనా. ప్రవాహం ఎక్కువైనప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంటాం. అది మొదటి నుంచి అలవాటు మాట. ఈ మధ్య కూడా మళ్ళీ వెళ్తున్నానమ్మా. ముఖ్యంగా సార్ అక్కడే కాదు, కొన్ని సెంటర్లు కూడా తక్కువ తయారు చేసి అవి కూడా నడిపేయట్టు. అంటే మనం వ్యక్తిగతమే కాదు, ఇంకా కొంతమందిని తయారు చేయాలన్నమాట. తండ్రి ఉంటాడు పిల్లలకు అనడం కాదు, ఆ పిల్లలు మళ్ళీ పిల్లలుగా చేసి ప్రయోజనం చేయాలి. మరికొన్ని సబ్ సెంటర్లు కూడా పుట్టించారమ్మా. సంతోషం సార్. మరింత అవైలబుల్ ఉంటాను. గాజువా కూడా ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విశ్వ ప్రణాళికలో భాగంగా పత్రిజీ ఆశయంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువే. అలాంటి వాళ్ళలో మీ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ప్రణాళికలో భాగస్వాములే. అందుకే ఇప్పుడు ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు చూసేవాళ్ళు, తర్వాత ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ ప్రణాళికలో భాగస్వాములే కాబట్టి మనందరం ఇలా ప్రతిరోజు కలుస్తున్నాము. ఎందరో మహానుభావులు, వారందరూ కొంతమంది తెర ముందుకు వస్తారు, కొంతమంది తెర ముందుకు రాకుండా ఉంటారు. శివగణేష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, అసలు కనిపించేవారు కాదు ఫస్ట్ లో. తర్వాత టీం తయారు చేయటము, అందరికీ స్ఫూర్తినివ్వటము, వారు చేస్తున్న దాన్ని చూసి మనం అడిగితే అప్పుడు చెప్పేవాళ్ళు. అలా శివగణేష్ గారు, ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారండి. రమణేష్ గారు చెప్పినట్టు చెప్పుకుంటూ పోయామంటే అదే పెద్ద లిస్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మనందరికీ ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన బ్రహ్మర్షి, మన పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా మనందరం తక్కువే. మరి కానీ సమయం ఉంది కాబట్టి తప్పదు, ఇంకా ముగించుకోవాలి. ఇప్పటి వరకు సార్ చెప్పిన జ్ఞానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైతే ఇది అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మన స్నేహితుల్లో కానివ్వండి, మన బంధువుల్లో కానీ ఉంటారు, ఎవరి ద్వారా ఒక్క మాట వినిపిస్తే మారటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. షేర్ చేయటం మన బాధ్యత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Yes sir, thank you.